స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం జవరి గారు. నమస్తే సిరి గారు. బేసిక్గా మనం ఎన్నో వీడియోస్ కూడా ఉమెన్కి సంబంధించిందే అండ్ దాంతో పాటు ఇంట్లో ఉండే మహిళలు ఖాళీగా ఉండకుండా వాళ్ళకంటూ ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని ఎలాగా క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకునే మార్గాలు మనం ఎన్నో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ రోజు ఇంకా మహిళలందరికీ కూడా ఇంకో రకంగా మోటివేట్ చేస్తూ అండ్ వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఉంటూ ఫైనాన్షియల్గా కొంచెం ఎదగడానికి ఈరోజు మా ముందుకు మీరు ఏ బిజినెస్ ఐడియాతో వచ్చారు? మీరు తగిన సమయంలో చేస్తుంటే వారు మీకు ఫలితంగా దొరికెను సక్సెస్ఫుల్ వ్యాపారం. నైస్. సో ప్రతి ఒక్క మహిళ కూడా మహిళలకే కాదండి, చాలా వరకు అంటే పురుషులు కూడా బిజినెసెస్ అనేది అంటే పార్ట్ టైం బిజినెస్లా కూడా చేసుకోవచ్చు. మనం చదువుతున్న బిజినెస్ ఐడియాస్ అందరికీ చెందుతాయి. సో ఎవరైనా కావచ్చు, ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే వాళ్ళందరికీ ఇది చాలా చాలా బెనిఫిషియల్గా చిన్న మొత్తంతోనే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో నవేడేస్ ఇప్పుడు మన రొటీన్ భాగంలో చూసుకుంటే సిరి గారు, మన ఫుడ్ విషయానికి వస్తే చాలా చాలా రకరకాల వ్యాపారాలు అనేది అందులో చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అందులో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాము, ప్రోడక్ట్ మంచిగా తయారు చేస్తున్నాము అంటే మనకు ఫలితంగానే అలాగే రెట్టింపు ప్రాఫిట్ గెయిన్ అనేది చూస్తుంటాము. సో ఫుడ్ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఐడియా సిరి గారు. షూర్. ఫ్రోజన్ ఫుడ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నాము, వింటున్నాము. అండ్ దానికి అడాప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎటువంటి మీరు ఫ్రోజన్ ఫుడ్ అయినా కూడా ఫారిన్లో అది మ్యాక్సిమం అది ఫ్రోజన్తోనే మీకు లభిస్తుంది. కాకపోతే మన అదృష్టం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఫ్రెష్ ఫుడ్స్ తింటూ కూడా ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా స్నాక్ ఐటమ్లా మనము అలవాటు చేసుకుంటూ పోతున్నాం. సో అలాంటప్పుడు మీరు అంటే ఎవరైనా కావచ్చు, ఒక స్నాక్ మంచి ఐటమ్ తయారు చేయాలంటే ఫ్రోజన్ ఫుడ్స్ వైపు వీళ్ళు ఆసక్తి చూపించవచ్చు. సో ఫ్రోజన్ ఫుడ్ అంటున్నాను కాబట్టి నేను చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు వెజ్ నెగెట్స్, నాన్ వెజ్ నెగెట్స్, చికెన్ నెగెట్స్ వినింటారు మీరు. తర్వాత వచ్చేసి చపాతీలు, సో అవి కూడా ఫ్రోజన్ అయి ఉంటున్నాయి. తర్వాత ఇవన్నీ కొంచెం ప్రిజర్వేటివ్స్తో కూడిన ఉంటాయన్నమాట. వితౌట్ ప్రిజర్వేటివ్స్ కూడా ఏదైనా ఉంది అంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్. సో పొటాటో అంటే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా వరకు చాలా మంది ఇష్టపడతారు కాబట్టి ఇది ఒక ఫ్రోజన్ బిజినెస్లా మీరు మలుచుకోవచ్చు అనమాట. దీనికి అంటే పెట్టుబడి ఎంత కావాలి, తర్వాత మార్కెటింగ్ ఎలాగా, ఇవన్నీ చూద్దాము. సో పెట్టుబడి అయితే ఒక 10,000లో స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. ఈ 10,000 కూడా ఎక్విప్మెంట్కి అవసరం. కటింగ్ మషిన్ కావచ్చు, తర్వాత ర్యాపింగ్, తర్వాత వచ్చేసి దీనికి ప్యాకప్ చేస్తారు, మొత్తం ప్యాకేజింగ్ చేస్తారు. సో సీలింగ్ మషిన్ అంటారు. ఈ 2-3 మషిన్స్ అవసరం పడతాయి. ఇవి కూడా చాలా తక్కువ ధరకే మన ఇండియన్ మార్ట్లో, తర్వాత వచ్చేసి alibaba.comలో కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈజీ టు పర్చేస్ ఎనీవేర్ అన్నట్టు వెబ్సైట్స్లో చాలా వరకు దొరుకుతున్నాయి మనకు. లోకల్ ఇక్కడ హైదరాబాద్లో కూడా బహుశా దొరకచ్చు అనమాట ట్రై చేస్తే. సో ఇవి కొనుగోలు చేసుకొని మీరు ఒక లైసెన్సెస్ అనేది చాలా అవసరం. FSSAI లైసెన్స్, తర్వాత ట్రేడ్ లైసెన్స్, అండ్ తర్వాత వచ్చేసి మీరు దీనికి జాగ్రత్తలు నిర్వహించాలి. అంటే ఇది తయారు చేసే విషయంలో 2 భాగాల్లో తయారు చేయొచ్చు సిరి గారు. ఒక్కటి వచ్చేసి మీరు ఫస్ట్ అంటే దీనికి కరెక్ట్ మంచి ఆలుగడ్డ అంటారు కదా, గంజితో కూడిన ఒక ఆలుగడ్డ ఒకటి ఉంటుంది, కొంచెం డ్రైతో ఉంటుంది. సో గంజితో కూడినవి మీరు ఎప్పుడైతే చూస్ చేసుకుంటారో ఆ టెక్స్చర్, ఫ్లేవర్, టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మీ బిజినెస్ మంచిగా నడిచే అవకాశం ఇక్కడ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఎప్పుడైతే ఆ పొటాటోస్ చూస్ చేస్తారో ఆ రెడ్డిష్ కానివ్వండి, గ్రీన్ డాట్స్ లేకుండా ఆ కరెక్ట్ మోతాదులో మీరు కట్ చేయగలగాలి. సో కటింగ్లో కూడా ఇది చాలా చాలా మీరు ఆసక్తి చూపాలి. అండ్ అందుకే కటింగ్ మషిన్స్ ఉంది మీ దగ్గర అంటే ఇది ఈజీ టు ప్రాసెస్ అవుతుంది మీకు. అండ్ తర్వాత వచ్చేసి దీనికి ఒక 3 to 4 minutes అంతే ఒక బాయిల్డ్ చేయాలి సిరి గారు. ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్లో జస్ట్ ముంచి జస్ట్ అది పక్కన తీసేయాలి. అండ్ తర్వాత దీనికి ఐస్ వాటర్ ఉంటుంది కదా, ఐస్ వాటర్ దానిపైన పోర్ చేయాలి. సో ఇదొకటి. ఆ తర్వాత ఐస్ వాటర్ వద్దు, నేను ఐస్ వాటర్ వెయ్యను అన్న వాళ్ళకి కార్న్ ఫ్లోర్ పౌడర్ ఎప్పుడైతే మీరు మిక్స్ చేస్తారో ఇది కూడా ఆ డిఫరెంట్ అంటే మీరు డిఫరెన్షియేట్ చేసి అది కూడా సేమ్. ఈ 2 విధానంలో కూడా ఎక్కడ ప్రిజర్వేటివ్స్ అనేది
కలపట్లేదు. ఇది అందరూ గ్రహించాలి. సో ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈజీ టు యాక్సెస్, ఈజీ టు బై, అండ్ ఇవి చాలా రోజుల వరకు కూడా ఉంటాయండి. అండ్ ఫ్రీజర్స్ ఇవి మీరు రెంట్కి కొనొచ్చు. స్టార్టింగ్ కాబట్టి మీ బిజినెస్ తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయండి. థింక్ బిగ్, స్టార్ట్ విత్ ద స్మాల్, యాక్ట్ నౌ అనే కాన్సెప్ట్తో మీరు వెళ్ళాలి. సో అప్పుడు మీకు చాలా చాలా మంచి ఫలితం అనేది దొరుకుతుంది. ఎందుకంటే మొత్తం ఒకేసారి బడ్జెట్ పెట్టేస్తున్నాము అంటే ప్రాఫిట్ గెయిన్ చేసేకి కూడా అంతే యాంగ్జైటీతో మీరు బిజినెస్ చెయ్యలేకపోతారు. కాబట్టి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా మీరు ప్రయత్నించాలి. అట్ ద సేమ్ టైం ఆ కన్సిస్టెన్సీ అనేది కంటిన్యూస్గా ఆ టేస్ట్ పరంగా కానివ్వండి, ఆ హైజీన్ పరంగా కానివ్వండి, మీరు మెయింటైన్ చేస్తున్నారంటే తరచుగా మీ వద్దకే వచ్చి వాళ్ళు రిపీటెడ్ కస్టమర్ మీకు అవుతారు. అండ్ మార్కెటింగ్ ప్లేసెస్ ఇది ఎక్కడ అమ్మచ్చు అంటే సిరి గారు, చాలా వరకు రెస్టారెంట్ కావచ్చు, అండ్ తర్వాత టీ స్టాల్స్, స్నాక్స్ పెడుతుంటారు, అక్కడంతా మీరు సప్లై చేయొచ్చు అనమాట. అండ్ క్యాటరింగ్ వాళ్ళకు కూడా, అండ్ రెస్టారెంట్స్, ఎస్పెషలీ ఫర్ ద రెస్టారెంట్స్ ఎందుకు అంటున్నాను అంటే నేను అక్కడ బల్క్ క్వాంటిటీలో మీరు తరచుగా మీకు ఆర్డర్స్ రావడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మీరు ఇవి పెట్టచ్చు. సో అక్కడి నుంచి కూడా మీరు మంచిగా ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. ఆ ఎక్విప్మెంట్స్కి ఫస్ట్ 1 టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెడతారు మీరు. తర్వాత మీరు జస్ట్ అంటే ఆలు పర్చేస్ చేసేకి, అండ్ తర్వాత కార్న్ఫ్లోర్, ఈ 2-3 థింగ్స్ తప్ప ఇంకేం ఉండవు. కాబట్టి ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్తో మంచి ప్రాఫిట్ గెయిన్ చేసే బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఆ ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ సిరి గారు. గ్రేట్ అండి. అండ్ ఇంట్లో ఉండే మహిళలకి లైక్ ఆలుతోటి చాలా ఇష్టపడే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దాంతో కనుక మీరు చెప్పిన పద్ధతులు కనుక చిన్న మోతాదు నుంచే స్టార్ట్ చేస్తే లాభాలు ఎక్కువగా ఖచ్చితంగా చేస్తారు. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా ఐడియా కోసం కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా బిజినెస్లో కొంచెం లో ఉంది, మార్కెటింగ్ పరంగా మేము గ్రో అవ్వాలి అనుకుంటున్నాం, దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఎవరైనా కావచ్చు, సంప్రదించవచ్చు. యాక్చువల్లీ చాలామంది అంటే కాల్స్ ఎక్కువ విపరీతంగా వస్తున్నాయండి. మేమే అంటే నేనే కొంచెం 2-3 డేస్ డిలే చేసి తీసుకుంటున్నాను కాల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తర్వాత సిరి గారు, ఎవరైనా సరే ట్రైనింగ్ పరంగా అంటే డిఫరెంట్ సెక్టార్స్లో మనము ట్రైనింగ్స్ అనేది కనెక్టివిటీ అనేది చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ పరంగా కావచ్చు, అండ్ తర్వాత ఏదైనా చిన్న బిజినెస్ ఐడియా కావాలన్నా, లేదు బిజినెస్లో ఎక్కడైనా స్టక్ అయ్యాను అన్న వాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించవచ్చు. సో విత్ ద లీగల్ పరంగానే మేము తీసుకెళ్తాము మీ బిజినెస్ని. ఎక్కడ స్ట్రక్ అయ్యారు, యాక్చువల్గా మార్కెటింగ్ పరంగా ఉందా అక్కడ డిఫెక్ట్, లేకపోతే ప్రోడక్ట్లోనే డిఫెక్ట్ ఉందా అనేది ఇక్కడ మీకు చర్చించడం ద్వారా మీరు కూడా ఒక మంచి అవగాహన వస్తుంది మీ బిజినెస్ పైన మీకు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.